వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. ఫ్రెండ్స్, మీకు వివో నుంచి త్వరలో అంటే వెరీ కమింగ్ సూన్ వివో V70 5G ఈ మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది అనమాట. కాకపోతే చైనా వేరియంట్లో వివో S50గా లాంచ్ అయ్యింది. బట్ మన ఇండియా వేరియంట్లో వివో V70కి అయితే లాంచ్ అవుతుంది అనమాట. లాస్ట్ ఇయర్ మనకి వివో V60 సిరీస్ లాంచ్ అయ్యాయి కదా, దానికి సక్సెసర్గా వీళ్ళు వివో V70 సిరీస్ అయితే తెస్తున్నారు. ఈ రోజు మనం ఈ వివో V70 సంబంధించిన కొన్ని అఫీషియల్ స్పెక్స్ అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ స్టార్ట్ చేద్దాం. మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది అనమాట. బెజల్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. నాకు ఈ మొబైల్ బెజల్ చూస్తే ఖచ్చితంగా ఐఫోన్ అయితే గుర్తుకొచ్చింది. ఎందుకంటే మనకి ఐఫోన్ కూడా అలాంటి బెజల్స్ ఉంటుంది. మనకి ఎడ్జెస్ కూడా కరుడుగా ఉన్నాయి అనమాట. చాలా బాగుంది డిస్ప్లే చూసేదానికి ఫస్ట్ ఇంప్రెషన్. బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటుంది, సైడ్ అయితే మెటల్ ఫినిష్ ఉంటుంది. నేను ఇక్కడ సైడ్ అల్యూమినియం ఫినిష్ ఉంటుందేమో అనుకున్నాను, బట్ వీళ్ళు మెటల్ ఫినిష్ అయితే వాడారు అనమాట. అలాగే ఇది స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంటుంది. అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మొబైల్ అయితే అన్లాక్ అవుతుంది. డ్యూరబిలిటీ విషయానికి వద్దాం. ఇది మనకి IP68 అండ్ IP69 సపోర్ట్ చేస్తుంది. ఫుల్ వాటర్ రేటింగ్ ఫోన్ అని చెప్పొచ్చు. అంటే అప్ టు వాటర్లో 30 మినిట్స్ అయితే సర్వైవ్ అవ్వగలదు అనమాట. ఇంకా డిజైన్ విషయానికి వద్దాం. డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంది ఫస్ట్ ఇంప్రెషన్. అంటే బ్యాక్ ప్యానల్ కానీ సో మనకి ఓవరాల్గా ఇంటీరియర్ డిజైన్ అంతా కానీ చాలా బాగుంది చూసేదానికి. ఇంకా డిస్ప్లే విషయానికి వద్దాం. 6.8 ఇంచెస్ LTPO AMOLED డిస్ప్లే మీద రాబోతుంది. ఇక్కడ మనకి 144 హెర్ట్జ్ అయితే రీఫ్రెష్ అయితే యూజ్ చేశారనమాట. చాలా హెచ్డీ రిఫ్రెష్ రేట్. H.10+ సపోర్ట్ ఉంది. అలాగే 6000 నీట్స్ వరకు బ్రైట్నెస్ తో సపోర్ట్ చేస్తుంది అనమాట. చాలా హెచ్డీ బ్రైట్నెస్. సన్లైట్ విజన్ లో మీకు ఈ బ్రైట్నెస్ అనేది చాలా బెటర్ గా ఇంప్రెస్ చేస్తుంది. అలాగే L1 సపోర్ట్ ఉంది. అంటే మీరు అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్, మీరు ఈ వెబ్సైట్స్ కంటెంట్ అనేది అల్ట్రా హెచ్డీలో చూడొచ్చు. చాలా బాగుంటుంది మీకు కంటెంట్ క్వాలిటీ కూడా. ప్రాసెసర్ విషయానికి వద్దాం. ఇక్కడ Qualcomm ప్రాసెసర్ యూజ్ చేశారనమాట. స్నాప్డ్రాగన్ 7 Gen 4 కానీ లేకపోతే స్నాప్డ్రాగన్ 8S Gen 4 కానీ రాబోతుంది. ఏది వస్తుంది అనేది కన్ఫామ్గా తెలియదు. 4 నానోమీటర్ బిల్డింగ్ ప్రాసెసర్. అలాగే మనకి ఇక్కడ 2.8 GHz అయితే ప్రైమరీ క్లాక్ స్పీడ్ ఉంటుంది అనమాట. చాలా బెటర్ క్లాక్ స్పీడ్. అలాగే ఇది LPDDR5X ఉంటుంది. ఇది UFS 4.0తో రాబోతుంది అనమాట. ఇక్కడ ర్యామ్ అండ్ స్టోరేజ్ టైప్ కూడా చాలా అడ్వాన్స్గా థింక్ చేస్తారని చెప్పొచ్చు. ఈ ప్రాసెసర్ యూజ్ చేసుకొని మీరు మల్టీ టాస్కింగ్ లేకపోతే గేమింగ్ రిలేటెడ్గా కూడా మీరైతే యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీకు గేమింగ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ సాఫ్ట్వేర్ విషయానికి వద్దాం. ఇది మనకి Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ రాబోతుంది. ఇది Arduino Y6తో రాబోతుంది. యాక్చువల్గా మనకి Arduino Y6లో చాలా ఫీచర్స్ ఇంప్రూవ్ చేస్తారనమాట. ఇప్పటికి మీకు తెలిసిపోయి ఉంటుంది Arduino Y6 ఎలా ఉండదు అనేది. నేనైతే ఇంకా సెపరేట్గా చెప్పనవసరం లేదనుకుంటాను. ఒకవేళ మీకు Arduino Y6 గురించి తెలియదు అనుకుంటే మన ఛానల్లో వీడియో కూడా చేసాం, ఫుల్ లెంత్ వీడియో. ప్రతి ఫీచర్ కూడా చాలా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఒకసారి వెళ్ళి చూడండి. ఇందులో కూడా మనకి ఏ ఫీచర్స్ ఉన్నాయన్నమాట. రెగ్యులర్గా ఏవైతే ఫీచర్స్ వస్తాయో ఆల్మోస్ట్ అవే ఉంటాయి. ఇంకా కొత్త ఏ ఫీచర్స్ కూడా వీళ్ళైతే యాడ్ చేసి ఉండొచ్చు అనమాట. ఇంకా కెమెరా విషయానికి వద్దాం. ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. కెమెరా డిజైన్ కూడా చాలా బాగుంది. ఒక ఐఫోన్ కెమెరా డిజైన్ అని చెప్పొచ్చు. ఇది మెయిన్ కెమెరా 50 MP ఇచ్చారు. మెయిన్ కెమెరాలో మనకి ఓఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. మెయిన్ కెమెరాలో మనకి సోనీ సెన్సార్ యూజ్ చేస్తారు. బట్ పర్టికులర్గా ఏది యూజ్ చేస్తారు అనేది మెన్షన్ చేయలేదు. మీరు మెయిన్ కెమెరా యూజ్ చేసుకొని మ్యాక్సిమం 4K 60 fps వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సెకండరీ కెమెరా కూడా 50 MP ఇచ్చారు. ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అని చెప్పొచ్చు. నెక్స్ట్ కెమెరా కూడా 50 MP ఇచ్చారు. ఇది టెలిఫోటో పెరిస్కోప్ కెమెరా అనమాట. ఈ టెలిఫోటో కెమెరాలో సోనీ సెన్సార్ అయితే యూజ్ చేస్తారనమాట. సోనీ IMX882 సెన్సార్ అయితే యూజ్ చేస్తారు. బెటర్ సెన్సార్ అని చెప్పొచ్చు. మేజర్గా మనము ఈ టెలిఫోటో కెమెరా యూజ్ చేసుకొని లాంగ్లో ఉన్న ఫొటోస్ని చాలా బెటర్గా అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు అనమాట. చాలా డీటెయిల్స్ అయితే మనము చూస్తాము టెలిఫోటో కెమెరా నుంచి. నెక్స్ట్ ఫ్రంట్ కెమెరా విషయానికి వద్దాం. ఫ్రంట్ కెమెరా కూడా 50 MP ఇచ్చారు. ఫ్రంట్ కెమెరా కూడా మనకి మ్యాక్సిమం 4K 60 fps రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకొని. ఇంకా మీరు ఫ్రంట్ కెమెరా నుంచి కూడా బెటర్ సెల్ఫీస్ అయితే తీసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటాయి మీకు ఫ్రంట్ కెమెరా డీటెయిల్స్ కూడా. ఓవరాల్గా కెమెరాస్ అయితే మాత్రం కిల్లర్స్ అని చెప్తాను. బ్యాటరీ విషయానికి వద్దాం. ఇక్కడ 6500 mAh బ్యాటరీ అంటున్నారు, లేకపోతే 7000 mAh బ్యాటరీ అంటున్నారు. ఏది కన్ఫర్మ్ అనేది తెలియదు. నాకు తెలిసి 7000 mAh బ్యాటరీ ఇస్తారు అనుకుంటున్నా. బట్ చూద్దాం ఏదొస్తుంది అనేది. 90 watts వరకు అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందన్నమాట. 90 watts అంటే పర్లేదు, కొంచెం ఫాస్ట్గానే ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. అలాగే మనకి ఇక్కడ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందన్నమాట. అంటే ఈ మొబైల్ నుంచి ఇంకో మొబైల్కి అయితే ఛార్జ్ చేయొచ్చు. ఇంకా మాట్లాడుకోవాల్సింది ప్రైస్. ఇది మనకు అప్రాక్సిమేట్గా 30,000 లోపల ఉండొచ్చు, లేకపోతే 35,000 ఈ సెగ్మెంట్లో ఉండొచ్చు అనమాట. సో మ్యాక్సిమం 30,000 లోపలే ఉంటుంది అనుకుంటున్నా. బట్ చూద్దాం. మర్చిపోకుండా మా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ అండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. బై బై.